హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మనసు వ్లాగ్స్. క్యాబేజీ ఆలూ ఫ్రై. ఇందులో విశేషం ఏముందంటారా, ఇందులో నేను పచ్చిమిర్చి కొత్తిమీర వేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మరి మీరు కూడా తయారు చేసి నాకు కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. సన్నగా కట్ చేసేసుకోండి ఈ క్యాబేజీని. అయితే ఇది చిన్నగా ఉందనేసి నేను దీంట్లో కాంబినేషన్గా 2 ఆలుగడ్డలు అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాను. చిన్నప్పుడు ఈ పొట్టుతో పాటుగా మనం తినేవాళ్ళము, గుర్తుందా? ఎంతమంది అలా తిన్నారో నాకు కామెంట్ అయితే పెట్టండి. ఇలాగా పొట్టుతో తింటే చాలా మంచిది అంటారు, కానీ పిల్లలైతే ఇప్పట్లో పిల్లలైతే అస్సలు తినరు. అందుకనే ఆ పొట్టు తీసేసే వేసుకుంటున్నాం. ఇంకా తాలింపు కోసం ప్యాన్ పెట్టేసేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్స్ ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, పచ్చెనగపప్పు ఇవి కూడా వేసేసి దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా తీసుకోండి. నేను 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి బాగా ఎర్రగా అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎన్ని వేసుకోవాలంటే మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇది మధ్యకు చీల్చి వేసుకుంటే కారం బాగా పడుతుంది. ఇక శుభ్రం చేసి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, ఆలు 2 కూడా వేసేసి ఉప్పు తగినంతగా, అలాగే పసుపు కూడా తగినంతగా వేసుకోండి. ఇవి మన ఇష్టం, మనం తగినంతగా చూసుకొని వేసుకోండి. ఇక మంచిగా కలిపేసేసి ఇప్పుడు సిమ్లో మాత్రమే పెట్టి దీన్ని చేసుకోవాలి. మధ్యలో ఒక్కసారి కరివేపాకు, పచ్చి కరివేపాకు మధ్యలో కట్ చేసి వేసుకోండి. ఇది కూడా స్మెల్ బాగా వస్తుంది. అప్పుడప్పుడు కలిపేసుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఇలాగా చేస్తూ ఉండండి. బాగా దగ్గర గంట అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది కదా. ఇక మంచిగా దగ్గర గంట అయ్యింది అన్న తర్వాత ఒక పెద్ద కట్ట కొత్తిమీర సన్నగా కట్ చేసేసి వేసుకొని ఒక్కసారి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేయండి. 1 నిమిషం పాటు ఉంచేసేసి దింపేసేయండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది, నేను గ్యారంటీ. మరి కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.